హాయ్ నమస్తే వెల్కమ్ టు సుఖీ ఛానల్. నా షార్ట్ వీడియో చూసి నేను ఏం చేయబోతున్నానా అని వెయిట్ చేస్తున్నారా? చాలా సులభమైన పద్ధతిలో రాగి సంగటి చూపిస్తున్నానండి. సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 కప్పు రాగి పిండికి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. మీరు దేనితో అయితే రాగి పిండి కొలుసుకుంటున్నారో అదే దాంతో 2 నీళ్లు పోసుకోవాలండి. సో 1కి 2 1:2 అన్నమాట రేషియో. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం 2 కప్పులు నీళ్లు పోసేసుకోకండి. 2వ కప్పు పోసేటప్పుడు సగం నీళ్లు పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో మనం 1.5 నీళ్లు, గుర్తుంది కదా, సగం నీళ్ళని మనం పక్కన తీసి పెట్టుకున్నాము. ఆ 1.5 నీళ్ళల్లో ఒక ముద్ద అన్నము, కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి చాలు. అన్నం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అన్నం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే నీటిని మనం తీసి పక్కన పెట్టుకున్నామో దానిలో 2.5 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని వేసి వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి పక్కన పెట్టుకోండి. ఈ పద్ధతి చాలా సులభంగా అయిపోతుందండి. కొత్తగా చేసే వాళ్ళకు కూడా రాగి సంగటిలో ఏ ఉండా రాకుండా మెత్తటి రాగి సంగటి చేసుకోవచ్చండి. మా అత్తగారు వాళ్ళైతే నీళ్లు మరుగుతున్నప్పుడు ఒకేసారి పిండిని వేసేసి తెడ్డుకర్ర అనేది ఉంటుందండి, ఆ తెడ్డుకర్రతో బాగా కలిపేవాళ్ళు. తెడ్డుకర్ర రాగి సంగటికే కాదండోయ్, బడిత పూజకు కూడా ఉపయోగించేవాళ్ళు. అటెన్షన్ ఎవ్రీబడి, నేనొస్తున్నా బీ రెడీ అనేసరికి పిల్లలంతా సెటరేట్ అయిపోయేవాళ్ళంట. బాగుంది కదండి మన చిలిపి పాత జ్ఞాపకాలు. బ్యాక్ టు మన రెసిపీ అండి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూసుకుందాము. అన్నం బాగా ఉడికిపోయింది. గ్యాస్ని బాగా సిమ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, దాన్ని నెమ్మదిగా పోసేసుకుందాము. మనము ఈ రాగి పిండి నీళ్లను పోసుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కుక్కర్లో ఉన్న నీళ్ళని ఇలా కలుపుతూ నెమ్మదిగా పోసుకోవాలి. ఇప్పుడు మనము కుక్కర్లో ఉన్న నీళ్ళని ఏ ఉండా కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. మనము రాగి జావకి ఏ పద్ధతి అయితే ఫాలో అవుతామో సేమ్ అదే పద్ధతి ఇక్కడ కూడా ఫాలో అయిపోవాలండి. మనం సిమ్ చేసుకున్న గ్యాస్ని ఇప్పుడు కొంచెం మీడియం హైలో పెట్టుకొని నీళ్ళని బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఒక మరుగు వచ్చాక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ని మళ్ళీ సిమ్ చేసుకొని పొడి పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా వేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి గ్యాస్ సిమ్లోనే ఉండాలి. పొడి పిండి వేశాక వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. కుక్కర్ మూత కాదండోయ్, మామూలు ఒక ప్లేట్ పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకుందాం. అస్సలు అడగంటకుండా మన రాగి సంగటి రెడీ. ఈజీగా రాగి సంగటి ఉండలు కట్టడం కూడా చూపిస్తున్నానండి. ఒక గుండ్రపాటి గిన్నె తీసుకొని దానిలో కొంచెం రాగి సంగటి వేసుకొని ఇలా నీళ్ళు అద్దుకుంటా వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నెని తిప్పుతూ ఉంటే మనకి ఉండ రెడీ అయిపోతుందండి. మీరు వేడివేడిగా ఆ రాగి సంగటిని పట్టుకోని అవసరం లేదు. ఈ రాగి సంగటికి సూపర్ కాంబినేషన్ మటన్ కర్రీ కూడా చూపిస్తానండి. సో స్టే ట్యూన్ టు మై సుఖీ ఛానల్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సుఖీ ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి. Be healthy, be happy. Thank you.